వచ్చాను కనుక అవును తల్లి. మరి మా రెడ్డి వారు ఉండే శుభముఖానికి వెళ్దాం బాబు. అలాగేనమ్మా. ఆహా పదిరే పోదాము తాళరి వాడ ప్రాణేశ్వర వరకు రారే పోదాము తాళరివాడ ప్రాణేశ్వర అలా పోదాము తాళరివాడ పని పాడుకో ప్రాణేశ్వర వరకు రారే పోదాము అలా పోదాము తాళరివాడ ప్రాణేశ్వర అలా పోదాము తాళరివాడ. ఇక్కడ బాబు రెడ్డి వారు కనపడలేదే. అప్పలేడా? అయ్యో పాపం ఎమ్మున్నా ఎప్పలేడప్పా రెడ్డప్ప. అనుకుంటా ఏమిరా ఏం పాడేంత వరకు ఏం సచ్చిందివా? ఏమి అప్ప సుగమ సంగీతమా. ఇంకేమే ఆమె ఎంత బాధపడుతుంది. ఏదిరా నా భార్య? నాకు బిడ్డలు లేరే పుడతారులే. నువ్వు వస్తే నీ పెండ్లాం ఉండదు, నీ పెండ్లాం వస్తే నువ్వు ఉండవు. మీకు ఇంకెట్లా బిడ్డలు అయ్యేది? ఎట్లా అట్లా అవుతారులేరా? నన్ను నమ్మరు. నిన్నేదప్ప నమ్మేదే? ఏమిలే ఇవిడ అట్లా ఎద్దుల హాస్పిటల్ పిలుచుకోబోదమ్మో. మళ్ళా ఏమిలే ఎక్కడ నా భార్య? ఏమే అమ్మా అప్పు పిలుచున్నాడు రా. అప్పుడు వచ్చిన్నాడు చూడు. రెడ్డి వారిని చూడగా ఎంత అందంగా ఉన్నారు బాబు. ఏంటుకున్నాడు కమ్మల కుదురు పెట్టిన మాట. కమ్మల కుదురు పెట్టినాడు. పుల్లగూర గలాస్ ఎత్తుకొని పోయినాడు. ఇంకా ఇలాదు తలారి రెడ్డి వారికి ధన ప్రమాణం చేద్దాం బాబు. అలాగేనమ్మా. అట్లా నాద నాద నా ప్రాణనాద నా ప్రాణనాద మరెడ్డి గారు అయ్యో దండబండి 10,000 దండము నా ప్రాణనాద. అయ్యో నాది దండమండి 10,000 దండము నా ప్రాణనాథ. అయ్యా నా ప్రాణనాథ 10,000 దండము నా ప్రాణనాద మరెడ్డి గారు. నీకు తల 10,000 దండము నా ప్రాణనాథ. అయ్యా నా ప్రాణనాథ గణేశ్వర ఎన్నడూ ఏ అయ్యో నా ప్రాణనాద. ఎన్నడూ అవే కాలము లేక పిలువనంతేనావా. అయ్యా నా ప్రాణనాథ నీ మొగుడమ్మా నన్ను నేను కాదు. సైజు ఇద్దరు అట్లే ఉంటే ఎవరు లేపితే ఏముంది లేనుకుంటు నేను. ఎవరు సైజు ఉంటే వాళ్ళందరూ నీ మొగుడేనే కాదండి ఎవరు లేపితే ఏముంది పడిపోయినప్పుడు ఏమి లేకపోతే ఫలామేస్ట్లు ఇస్తారా ఎప్పటి భార్య భర్తల దగ్గర నీకు పసిబిడ్డలేండి. ఇంకా పసిబిడ్డ నేమారు రమ్మను. ఇంకా పసిబిడ్డ అంటే అమ్మని తెంగిచ్చేస్తున్నాడు వాడు. పసిబిడ్డ అంటే ఇంకా పసిబిడ్డలేండి. ఆయప్ప పసిబిడ్డ చూడు నెక్కరతో తిరుగుతున్నాడు. ఏమిరా నువ్వు రా పెద్దయ్యా ఇట్లా రాట్లే. వస్తాను లేపో బామా. సుఖీ రస్తు నేను చల్లగా అవ్వద్దిల్లు బామా. వీళ్ళ పని బాగా నడుస్తుందిరా. నీకు పడింది అనుకో ఎద్దండి ఇప్పుడు పడింది చాలు చాలా బామా. ఎరడువే కాలమ లేక హయ్యా హై హయ్య హై హయ్య నీకు దొలినా గాలియా. ఏమి నన్ను ముంచేద్దామని ఉన్నారా మీరు? లేదులేండి తెలుస్తా పైకి. ఏమి తెలుస్తావో ఏమో. మనకేమన్నా కాళ్ళు గీళ్ళు సొట్లు పోతున్నాయా? ఈ నా కొడుకు కయ్యాలు అయిపోతుంది బామ్మ. పసిబిడ్డలేండి నువ్వే అట్లా మొన్న మోపిస్తాను పసిబిడ్డని. బామా మరి నా ముందర అటు పడలు అడగలవా దేవి? సరే ప్రణిస్తురా. అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం.
మత సంధ్యారాగం గుడి ఎడమల్ల కుసుమ పరాగం మడిలో మడిలో తెలిమోహన రాగం జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం అందమే ఆనందం ఆనందమే జీవితమకరానందం అందమే ఆనందం కడిలేసే కడలికనండి అడిలో వెడిసిన తారన్నో సుడిగాలిలో సుడిగాలిలో వివేకానందం జీవితమే ఒక ఎక్కడ బయట ఇది అయిపోయింది ఇన్స్పెక్టర్. మంట వేసేస్తాను చూడప్పా. హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఎక్కడ నా భార్యని పిలుచుకోమని నువ్వు రామ్ భజన చేయలా? ఇప్పుడేం చేయలేదు హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. నువ్వు నన్ను ముంచేట్లకు ఉండవు ఏమి ఇట్టు కూడా అనలేవా? ఇట్లా అనేది జట్టి చేస్తున్నారా ఇట్లా అనేక నువ్వు వాడైతే పెట్టనా కొడుకు అంటాడు మనం అందామా అయ్యి వాడు పసిబిడ్డండి. ఏంది పసి పెట్టేమోనే ఏమైనా కూడా ఇడే మేలండి. ఫిక్స్ అయిపోయినావా నువ్వా ఇంక రా అమరీష పదం మన మేల ఇంకా అంతే వద్దు. బెంగళూరుకి వెళ్ళేస్తే వెళ్ళిపోయేదే ఏయ్ కాదురా అది నాకు పెన్లమ్మా నీకు పెన్లమ్మా ఎవరికి పెన్లమ్మరా అది ఆయనకంట ఎప్పుడు అడపాలి వెళ్ళి నీ అప్పులు తీర్చేకి మొగ్గం ఒకవేళ ఏం అప్పులు చేసే మటుకేం కన్నోళ్ళ దగ్గర బామంటారేమో నిన్ను నువ్వు కడితే కదా. కడతాము ఆ సమయం వచ్చిపోతే బెంగళూరుకి వెళ్ళిస్తే కడతామే పెట్టేసినాడు గుజరాత్ మీద. బెంగళూరు బెట్లేసి కొంపలు పోతాయి స్వామి, నీకు దండ పెడతాను మనకేళ్ళ ఈ పొద్దు ఒక రోజులే ఏసి 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 పెళ్ళ కమ్మలు కొద్దిగా పెట్టుకుంటువా. నా పాప దీంట్లో ఇంటుందిలే. ఇన్నిలే ఈ సతి పోతావు అనుకో అమ్మ నమ్ముకోవాలి నువ్వు. నీ పెళ్ళాం నమ్ముకోవాలంటే ఈ సతి పెట్టేసినావు లేదా బామా. మరి ఏమి నా వద్దకు వచ్చిన మన త్రమణ యాడమ్మ నీ గోలు వాళ్ళు తినేస్తావా పేస్ట్ కొంచెం ఏమా నేను ఆ పేస్ట్ మనకు పోరా మళ్ళా కన్నీళ్ళు పో ప్రణీశ్వర. బామా మరి ఇంద్రున్న ఈ స్వాముఖానికి పిలిపించారు. మరి ఎందుకు పిలిపించారు? ఏ ప్రణీశ్వర తెలుగు రాళ్ళకి చూదేవి బామ్మ వినవే బంగారు కొమలి మరి కొండమ్మ భార్య కొండమ్మ చిన్న మాటలు అడిగితే భార్య కొండమ్మ భార్య కొండమ్మ ఆరు మంది కూడా పూల సంపాది పాల్గొండాలోనా. అవునండి. కలిగారే 6 మంది కొడుకులు ఉన్నారే. 6 మంది కూడా సంపాది మనకే కలిగారు పాల్గొండాలోనా. 6 మంది కోడళ్ళతో మనకే ఉన్నారు పాల్గొనాలోనా. ఏ చేపలనా కొడక అర్జుడు కింద నాకు కింద దుర్రా ఏమ్మా నాకు స్టార్ట్ కాదు ఇవిడ స్టార్ట్ కాదు నాకు లేదమ్మా నాకు లేదు ఇవిడ కాదు లేకంటే వానికని అదన్నా లేపుకోరా. ఇది కాదురా లేపినానే
ఏ గుగ్గు చూడు లేపినాను కింద లేదా కింద చూడు ప్యాంట్ ప్యాంట్ ఏమే బాగుంది కదా? చూడరా తెల్ల ప్యాంటు ఎల్లో బుర్రకా బాగలే ఏ లూజు కింద చూడు పైన చూడమండి ఫస్ట్. ఏ పైన చూడరా బాగుందప్ప పక్క చూడు వాడంత నల్లగా ఉన్నాడు ఆ పక్క చూడు వాడు ఆయనకేం సర్టిఫికెట్ చేపించినారు ఎవరన్నా కింద చూడరా నాకు స్టార్ట్ కాదు అంటివే. నీకెన్ని దప్పాలు చేసిండు స్టార్ట్ చేసి పెట్టుకోండవు బండి స్టార్ట్ కాదంటావు చెప్పు ఎట్లా నీకెంత చేసిండు వెళ్తే నేను చెప్పాక వెళ్దా ఏంది నువ్వు చేసింది సహాయమో చేయండి పో చేసుకో బాగా. బామా ప్రణీశ్వర. పాల్గొండ పరి పట్టణమున అవునులే. 6 మంది కొడుకుల సంపద, ఆహా. 6 మంది కోడాట్ల సంపద, అవునండి. 300 మంది జీతగాళ్ళు, 16 మంది పాలిగాపులు. నా పెన్నమ్మ తోడుకోబో పని. ఏయ్ ఏమే ఇంట్లో కూలోళ్ళు లేరు? తెల్లలేండి. ఏం చల్లే నా ముందు అన్ని చేస్తాను, నేను లేకున్నప్పుడు ఏమేమి చేస్తున్నారు మీరు? అప్పుడు అన్నీ అంటే అమ్మ అన్నం పెడుతుంది చిన్నగా ఇది కట్టే చూడు అట్లే నా కట్టేది పాయింట్ ఏమున్నది మేము కట్టుకొని వచ్చిట్టుగా అబ్దారి అందరికీ నైనా ఇదేలట్లేమ్మా అవంతే. ఇదేలా ఇట్లా అయ్యో ఇవి అందరు లోపలికి నువ్వు ఇంక చేతులు పెట్టే వానికి లేనిపో నువ్వు నేర్పించి చేతులు పెట్టే. అట్లా నేసేది నువ్వా రమక్క నువ్వేతరా ఆయన భర్త కొడుతున్నాడే. రామా కొద్దులు నేను వేస్తాలే. బామా ప్రణీశ్వర. మరి పాల్గొండ పరిపట్టణమన్న చింతపోతున్న కారణమేమి దేవి? జై శ్రీమద్రమారమణ గోవిందో గోవిందా. రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ గోవిందా. శ్రీరామ రామ గోవిందా. రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ గోవిందా. ఏలడానికి రాజ్యమున్నది మన నగిరిలోన పాల్గొండలోన గోవిందా. ఎలటానికి రాజ్యమున్నది పాల్గొండలోన పానగరిలోన. మనకు ఎక్కిలి ధనము తొక్కిలి ధనము అవునవా మాలేదు నాదా మన నగిరిలోన గోవిందా. ఎక్కిన ధనము దొక్కిన ధనము ఫలము లేదు నాదా, ఫలము లేదు నాదా. తన కులము ధరించను 6 మంది కొడుకుల ఉన్నారే అవును బామ్మ. కొడుకుల కలిగారే సముద్ధరించను 6 మంది కొడుకులా కలిగారు, కొడుకులా కలిగారే. ప్రణీశ్వర. బామా ఈ పావుగుళ్ళపురి పట్టణమున పట్టణమున మనకు ఏలటానికి రాజ్యము అవును. ఎక్కడ అనకేనుగులు ఆహా సవారి చేసే గుర్రములు మరి మరి ఎక్కిన తొక్కిన ధనదానము దండుకుంది కదా ప్రణీశ్వర. అవును దేవి. మరి ఇన్ని భోగభోగ్యాలున్నా కలిగిన నా మనసులో కోరుకుంది ప్రణీశ్వర. అది ఎటువంటి కొరదల్చావు బామా? నాకు 6 మంది నా కొడుకుల సందున ఆడబిడ్డలేదే ఆడ సంతు లేదే 6 మంది కొడుకుల సందున ఆడబాల లేదే, ఆడబాల లేదు. వాళ్ళ గోత్రమెత్తి ఓ కోడలానికి ఆడబిడ్డ లేదే అవును బాబా. ఆడ సంతు లేదే పుల్ల గోత్రమెత్తాయి పాడడానికి ఆడబాల లేదే, ఆడబాల లేదు. తన పసు కుంకము ఇవ్వడానికి ఆడబిడ్డ లేదే ఆడ సంతు లేదే పసుపు కుంకాము ఇవ్వడానికి ఆడబాల లేదే, ఆడబాల లేదు. తన కన్నా దానము చేయడానికి అవును దేవి. ఆడబిడ్డ లేదే ఆడ సంతు లేదే కన్యాదానము చెయ్యడానికి ఆడబాల లేదు, అయ్యో ఆడబాల లేదే. ప్రణీశ్వర. బామ్మ
మంది కుమారులు మగబిడ్డలు జన్మించిన అవును 6 మంది కుమారసున నాకు ఏలంత ఆడబిడ్డ సంతానం లేదని లేదని మరి మన కులము మన గోత్రం ఎత్తి పాడడానికి ఆడబాల సంతానం లేదని అవునులే మరి పశు కుంకుమిచ్చి పోగుదారం గట్టి కాళ్ళు గడి కనాదనం చేయడానికి ఆడబాల సంతానం లేదని ఆహా ఆడబిడ్డ కొరకై మరి ఈ పావుగుంలో చాలా చింతపోతున్నాను కదా ప్రణీశ్వర. ఆడబిడ్డ సంతానము కొరకై పాల్గొండ పరిపట్టణం మన చింతపోతున్నావా దేవి? అవును ప్రణీశ్వర. మరి ఆడబిడ్డ సంతానము కలగాలన్నా ఆహా ఏమి చేయాల దేవి? ఈ పావుగుండ్లపురి పట్టణమున ఆహా ఈ పేదవారికి సాదవారికి దాన ధర్మాలు చేసి చేసి పెళ్లి లేని పేదవారికల్లా పెళ్లి చేపించి అడుగు అడుగున అన్న సత్రములు అన్నదానం చేస్తే ఆహా ఏ దేవుడిని కరుణించి ఆడబాల స్థానం ఇచ్చినవు ప్రణీశ్వర. అలాగే దాన ధర్మములు చేద్దామా బామా? అలాగే ప్రణీశ్వర. ఆహా జై శ్రీమద్రమా రమణ గోవిందో గోవిందా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ అయ్యో రామ ఓ రామ రామ హే రామ రామ అయ్యో పములాకురా పాలే బోస శీలమ కొండమ్మ భార్య భరతాలు కమలాకురా పాలబోతిరి అలవల్లాలోన ఆరిమాలాన అయ్యో చిమలాకురా శంకిరి బోస శీలమ కొండమ్మ భార్య భరత కమలాకురా దగ్గరేదిరే అలవల్లాలోన ఆరిమరలాలో అయ్యో అడుగు అడుగున అన్న సత్రములు తల్లే గట్టిల్చా శీలమ కొండమ్మ అడుగు అడుగున అన్నదత్తములు అల్లేగా అలవల్లాలోన అయ్యో పెళ్లి లేనియో పేదవాడికి పెళ్లిళ్ళే చేసా అవును బాబా. భార్య భరతాలు లేని పేదవారికి ఎల్లులేదేగా పదబండాలోన అయ్యో ఎన్ని దానముల చేసిన గాని అడబాల లేదే అడసంతు లేదే ఎన్ని దానములు చేసిన వాణ్ణి అడబాల లేదే అడబిడ్డ లేదు ప్రణీశ్వర. బావా ఈ పావుగుళ్ళపురి పట్టణమున ఆహా సకల దాన ధర్మాలు చేసిన చేసినా గాని ఏ దేవుడు కరుణించి మరి నాకు ఆడబాల సంతానం ఇవ్వలేదు కదా ప్రణీశ్వర. అవునా బామా? నాకు ఆడబిడ్డ కానే కావాల ప్రణీశ్వర. అమ్మ బామా అలాగనే అరణ్యవాసం బయలుదేరి వెళ్ళినా ఏ దేవుడైనా కనుకరించి ఆడబిడ్డ సంతానం ఇచ్చినేమో దేవి. ప్రణీశ్వర ఆహా నాకు ఆడబిడ్డ కానే కావాలండి. అవి చూద్దామా? లేదండి నాకు కానే కావాలండి. వాడు తెలుస్తాడు తప్పేళ్ళుడు వాడు పసిబిడ్డ అయినా నీ పైన మీద. పసిపెట్టి నన్ను మొండ మోపిస్తాను అంతే నువ్వు. లేదులేండి. ఏంది లేదులేండి నాకేమో లేదులేండి అంటే అన్ని చేస్తావు. అంటే నువ్వు మొండమేలని నేను చచ్చిపోవాలా? ఏమి చేస్తావు? అలాగే అరణ్యవాసమైన బయలుదేరి వెళ్దామా దేవి? ఆహా ఏయ్! పెరుగల్ల సిన్నగి రెడ్డి బయలుదేరినాడు పేదగల్లరా నారెడ్డి పైన మాయాడు పెరుగల్ల సిన్నగి రెడ్డి బయలుదేరినాడు పేదగల్ల చిన్నగిరెడ్డి పైన మాయనాడు ఒరే ఒట్టి వేళలో బయలుదేరిన చిన్నగి రెడ్డి మూడో బిడ్డలనే భార్య భర్తలు ఏయ్! 1 2 3 మొల్లెల్లి భార్య భర్తలు రెండు మూడు వైదాములనే భార్య భర్తలు ఒరే మర 12 మొల్లొచ్చిన భార్య భర్తలు 12 భార్య భర్తలు చీమల దూరన చిట్టడి వెళ్ళో చిన్నగా పోతారే కేవల దూరం ఇక్కడ వీలో చిన్నగా పోతాము మామల దూరని బాగడి వీలో మెల్లగా పోతారు ఇప్పుడు ఆగల దూరం పరకడి వీలో మేమే పోతాము ఆహా ఏయ్! చీమల కూర సక్కిరి పోస చిన్నగి రెడ్డి కేవల కూర దగ్గర పోతా చిన్నగిరెడ్డి ఒరే పాముల కూర పాలు పోసానే చిన్నగి రెడ్డి పగల కూర పాలు పోతానే చిన్నగిరెడ్డి ఒరే తొలులని దాన ధర్మములు చేసి ఉన్నారే ఒకవేళ పేదవారికి ఇల్లు చేశాడు రెడ్డి ఆహా అవురా తలారి మరి అరణ్యవాసమైన చెరవతి నా భార్య వెనకాల దుఃఖిస్తున్నది అలాగే మేము సరిపదు గాక బామా కొండమదేవి జాలనే కదల జాలనే నేను మెదల జాలనే
నడసిన కాళ్ళు నరాలెల్ల తీసనే ఆకలితో నా ప్రాణం అలమటించిపోయనే ఆకలితో నా ప్రాణం అలమటిల్చిపోయను చూపవా దారి కానవా చూపవా దారి కానవా దారి చూపిన మనసు పరవశింపజేయవా దారి చూపిన మనసు పరమలింపజేయవా నడవజాలనే నేను నడవజాలనే కదలజాలనే నేను మెదలజాలనే బామా కొండమ్మదేవి అవును దేవి మల్లయ్యపుర నివాస కరుణ కటాక్షింపవా మల్లయ్యపుర నివాస కరుణమలా చూపవా ఈ పూజకు పూలు తెచ్చ భాగ్యము మాగీయవా ఈ పూజకు పూలు తెచ్చ భాగ్యము మాగీయవా కానవా పూలు కానవా దారి చూపవా పూలు దొరకిన మనసు పరవశింపజేయవా పూలు దొరకిన మనసు పరవశింపజేయవా నడవజాలనే నేను నడవజాలనే నడవజాలనే నేను నడవజాలను నడవలేను నేను నడవలేను నా ప్రాణనాథా గోవిందా ఎడవిలోనా నడవలేను నేను నడవలేను నా ప్రాణనాథా నా ప్రాణనాథా నాకు నడిచిన కాళ్ళు తడబడినాయి ఎడవిలోనా గోవిందా ఎడవిలోనా నడిచిన కాళ్ళు తడబడినాయి ఎడవిలోనా. ఈ అడవిలోనా నాకు పిల్ల చేతులో ఊదులొచ్చాలే ఈ ఎడవిలోనా ఎడవిలోనా నమ్ము ఊపిన చేతులు ఊదులొచ్చానే ఈ అడవిలోనా నా ప్రాణనాథా నేను ఎంత దూరము నడవజాలను ఈ ఎడవిలోనా అవును బాబా. ఈ ఎడవిలోనా నేను ఎంత దూరము నడవలేనండి నా ప్రాణనాథా నా ప్రాణనాథా బామా ఎరండ వాసువన మరి నడిచిన కళ్ళు తడబడుచున్నాయి ఆహా ఊపిన చేతులు ఊదులు వస్తున్నాయి ఆ చూసిన కళ్ళు మైకము గమ్ముతున్నాయి అవునులే మీ వెలువెంటి ఎరండ వాసు